కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు. ఫీజుల నియంత్రణ ప్రత్యేక చట్టం తేవాలని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పేరుతో పేరెంట్స్ ను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టుకోవడం లేదని ఆరోపించారు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు. అటు యూనివర్సిటీలో వీసీలను నియమించాలని అన్నారు. విద్యార్థుల ఆందోళనతో మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర టెన్షన్ ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనాలు తరలించారు. ఉచిత విద్య అందిస్తాను అధికారులు వచ్చి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తా అని చెప్పింది. దాంతో పాటు కామన్ ఎడ్యుకేషన్ అమెరికా తరహాలో అందిస్తా అని చెప్పింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ విద్యకు రెడ్ కార్పెట్ వచ్చిన విషయాన్ని ఈరోజు గమనించాలి. హైదరాబాద్ లో 150 స్కూళ్లు ఈనాడు లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుంటా ఉన్నది. కాబట్టి వెంబడే ఫీజు నియంత్రణ తేవాలే, ప్రైవేటు పాఠశాలపై టాస్క్ను జరపాలని చెప్పి విద్యార్థి పరిషత్తు డిమాండ్ చేస్తా ఉన్నది. దాంతో పాటు 25,976 ప్రభుత్వ పాఠశాలలో 90% మౌలిక వసతులు లేవు. కాబట్టి వెంబడే ప్రభుత్వం మౌలిక కల్పించాలని చెప్పి విద్యార్థి పరిషత్తు డిమాండ్ చేస్తా ఉన్నాయి. విద్యార్థుల యొక్క సమాధులపై పునాదులు నిర్మించుకొని ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటైంది. అదే విద్యార్థులు సమాధి కట్టే రోజులు ముందర ఉన్నాయని చెప్పి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి